బర్మింగ్హామ్ వేదికగా ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య మొదటి మ్యాచ్ జరగబోతోంది. టీ20 సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన ఇంగ్లాండ్ జట్టు అదే ఉత్సాహంతో వన్డే సిరీస్లో కూడా బరిలోకి దిగుతుండగా టీ20 సిరీస్ ఎలాగో పోయింది, కనీసం వన్డే సిరీస్ అయినా గెలిచి ఇంగ్లాండ్కు గట్టి సమాధానం ఇవ్వాలని టీమిండియా భావిస్తోంది. రెండు టీంలలో కూడా వన్డే బ్యాట్స్మెన్లు వచ్చారు. ముఖ్యంగా టీమిండియా తీసుకుంటే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, బూమ్రా రాకతో టీమిండియా బలంగా తయారైంది. వీళ్లకు తోడు టీంలో ఉన్న బ్యాట్స్మెన్లు కూడా సెట్ అయితే పరుగులు చేస్తే బౌలర్లు వికెట్లు తీస్తే ఇంగ్లాండ్కు గట్టి పోటీ ఇవ్వగలదు. మరి ముఖ్యంగా ఈ మ్యాచ్లో ఓపెనర్లుగా శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ వచ్చే అవకాశం ఉంది. ఇక వన్ డౌన్లో కంపల్సరిగా విరాట్ కోహ్లీ రానే ఉన్నాడు. అలాగే మిగతా బ్యాట్స్మెన్లలో ఎవరికి అవకాశం ఇస్తారు అన్నది చూడాలి. శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ను ఖచ్చితంగా టీం 11లో ఆడించే అవకాశం ఉంది. ఆల్రౌండర్గా శివం దూబే ఆర్ అక్షర్ పటేల్ ఎవరిని తీసుకుంటారు అన్న దానిపైనే కాస్త ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇక వాషింగ్టన్ సుందర్ టీ20 సిరీస్లో ఎక్కడా కూడా టీంకు ఉపయోగపడిన సుందర్ను వన్డే సిరీస్కు కూడా సెలెక్ట్ చేశారు. మళ్ళీ అతనికి ఎంతవరకు అవకాశం ఇస్తారు అన్నది చూడాలి. ఇక అక్షర్ పటేల్ ఉన్నాడు కాబట్టి ఓ ప్రత్యేక స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ను ఆడిస్తే ఇక సుందర్ను పక్కన పెట్టే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇక ఫాస్ట్ బౌలర్లుగా హర్షదీప్ సింగ్ అండ్ బూమ్రా ఉన్నారు. మరీ ముఖ్యంగా బూమ్రా 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత మొదటి వన్డే ఆడబోతున్నాడు. అటు ప్రసిద్ధ కృష్ణ ఆర్ హర్షదీప్ సింగ్ కు ఎవరికి అవకాశం ఇస్తారు, లేదంటే కొత్త ప్లేయర్లు బ్రార్ అండ్ ప్రిన్స్ యాదవ్ కు ఏమన్నా అవకాశం ఇస్తారా అన్నది చూడాలి. శివం దూబే అతడు టీ20 సిరీస్ లో పెద్దగా రాణించిందేమీ లేదు. సో ఇక్కడ ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ ఆప్షన్ కావాలి అనుకుంటే అతను తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఫాస్ట్ పిచెస్ కాబట్టి ఆడిస్తారేమో చూడాలి. ఇక వన్డే టీంలో ఇషాన్ కిషన్కు ఎంతవరకు ప్లేస్ ఉంటుంది అన్నది కూడా చూడాలి. ఏది ఏమైనా టీ20 సిరీస్కు కాస్త రివెంజ్ తీర్చుకోవాలన్నా టీమిండియా అన్ని విధాలుగా పోరాడితేనే ఇంగ్లాండ్పై గెలవగలదు. అటు ఇంగ్లాండ్ విషయానికి వచ్చినా కూడా ఇంగ్లాండ్ టీంలో సైతం కొంతమంది వన్డే ప్లేయర్లు ఇచ్చారు. బెన్ డకెట్ అండ్ జో రూట్ లాంటి ప్లేయర్లు. ఓపెనర్లుగా బేతల్ అండ్ డకెట్ వస్తారని ఇప్పటికే ఇంగ్లాండ్ సెలక్షన్ కమిటీ క్లియర్ చేసింది. ఇక మిగతా బ్యాట్స్మెన్లలో రూట్ అండ్ బ్రూక్ బట్లర్, వీళ్ళలో బ్రూక్ అండ్ బట్లర్ సూపర్ ఫామ్లో ఉన్నారు. చూసాం కదా చివరి టీ20లో ఏ రేంజ్లో చెలరేగారు. రూట్ కూడా ఈ మధ్యకాలంలో వన్డేలో పెద్దగా ఆడింది లేదు. మరి చూడాలి టీమిండియాపై ఏమన్నా రాణిస్తాడా అని. ఇక శామ్ కరణ్, విల్ జాక్స్ వీళ్ళు క్వాలిటీ ఆల్రౌండర్లు. నిజంగానే టీంకు అవసరమైనప్పుడు వాల్యుబుల్ రన్స్ చేస్తున్నారు, వికెట్లు తీస్తున్నారు. అలాగే ఆర్చర్ కూడా బౌలింగ్ చూసాం టీ20 సిరీస్లో తన స్థాయికి తగ్గట్టుగా అద్భుతంగా బౌలింగ్ వేస్తున్నాడు. లియామ్ డాసన్ ఒక్కడే ఇంగ్లాండ్ టీంలో ఇంకా ఆశించినంతగా రాణించలేదు. అటు జాస్ టంగ్, రషీద్ కూడా టీంకు వాళ్ళకు అవసరమైనప్పుడు వికెట్లు తీస్తున్నారు, అప్పుడప్పుడు రాణిస్తున్నారు. సో దానికి తోడు సొంత గడ్డపై హోమ్ గ్రౌండ్లో పిచెస్లో మ్యాచ్ జరుగుతుండడంతో ఇంగ్లాండ్ కాస్త ఫేవరెట్గా బరిలోకి దిగుతుండగా టీమిండియాలో దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, బూమ్రా వీళ్ళు కూడా వీళ్ళ స్థాయికి తగ్గట్టుగా రాణిస్తే ఇంగ్లాండ్ పిచ్ మీదే ఓడించడం టీమిండియాకు పెద్ద సమస్య కాకపోవచ్చు. మరి చూద్దాం రిజల్ట్ ఏ విధంగా ఉంటుందో. ఈ మ్యాచ్పై స్పందించాడు టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ. ఖచ్చితంగా టీమిండియా మొదటి వన్డేలో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశాడు.